హాయ్ హలో వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకోరి. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా ఉందాం, ఒంటరిగా వెళ్ళిపోదాం. మధ్యలో వచ్చినవన్నీ అవసరార్థం బంధాలే. ఎప్పుడో వయసు మీద పడినప్పుడు బోధపడాల్సిన తత్వం ఇది. కానీ 25 కుర్రాళ్ళలో కనిపించడం విచిత్రం. పెళ్ళొద్దు ఏమొద్దు, సోలో బ్రతికేసో బెటర్ అంటున్నారు. హాయిగా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అనుభవించకుండా ఏంటి మాటలు. కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, తైవాన్, ఇటలీ ఇలాంటి దేశాల్లో ఈ పోకళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరే, ఈ దేశాల్లో అదో పద్ధతి అనుకుంటే కుటుంబ వ్యవస్థ బలంగా ఉండే ఇండియాలో కూడా పెళ్ళొద్దంటున్నారు. సింగిల్గా ఉండిపోవడమే కాకుండా భర్తగా మారకు బ్యాచులర్ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అమ్మాయిలది ఇదే పద్ధతి. బతకాలంటే భర్తే కావాలా అంటూ సోలో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏమైంది యూత్కి అసలు? పెళ్ళి ఎందుకు వద్దంటున్నారు? యాక్చువల్గా మనం పెళ్ళైన వారు, పెళ్ళి కానివారు అంటూ ఉంటాం. బట్ లేటెస్ట్ వర్షన్ పెళ్ళి చేసుకొనివారు. లైఫ్లో రెడ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత అని. ఇప్పుడు ఆ లైనే అక్కర్లేదనే ధోరణి ఎక్కువైంది. ఇంట్రెస్టింగ్లీ జపాన్లో సోలో బ్రతుకుపై ఏకంగా ఓ ఉద్యమం నడుస్తోంది. ఉద్యమం అంటే వేలాది మంది రోడ్లపైకి రావడం కాదు. జస్ట్ ఒక్కరే ఒంటరిగా ఉండడం, హోటల్కు వెళ్తే ఒక్కరే తినడం, టూర్లకు ఒక్కరే వెళ్ళిపోవడం. తను తన లగేజ్ అంతే, ఎక్కడో దిగుతాడు, దొరికింది తింటాడు, తిరుగుతాడు, వచ్చేస్తాడు. ఇలా ఏ బాధ బందీ లేని ఒంటరి జీవితం కోరుకుంటున్నారు జాపనీస్. జపాన్లో ఫ్యామిలీ సిస్టమ్ మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఉండడంతో 7 అడుగులు వేస్తే చాలు కట్నం కింద వెంటనే 4.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. అయినా సరే 3 ముళ్ళు వేయడం లేదు. పెళ్లి చేసుకోకపోవడం అనేది ఇప్పుడు ఒక కల్ట్. గుంపులో గోవిందంలా బతకాలనుకోవడం కాదు. వివాహ బంధంలో అస్సలు ఇరుక్కోదలుచుకోవడం లేదు. నిజానికి జపాన్ కల్చర్ అచ్చం మనలాగే ఉంటుంది. పెళ్ళి, పిల్లలు, కుటుంబం, కమ్యూనిటీ ఇలా అందరితో కలిసి బతకమంటుంది. కానీ ఇలా ఎందుకు తయారవుతున్నారో అంతుపట్టడం లేదు. బహుశా డామినేషన్ తాలూకు సపరేషన్లోంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ ఇందుకు కారణమై ఉంటుందా? అండ్ నాట్ ఓన్లీ జపాన్, చాలా దేశాల్లో ఇదే టెంపో కనిపిస్తుంది. ఈ మ్యాటర్ను కామెడీగా తీసుకుంటున్నా ఇది చాలా సీరియస్. హ్యూమన్ రిలేషన్స్లో పెరిగిపోయిన ఆర్టిఫిషియాలిటీ, బ్లడ్ రిలేషన్లోనూ ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ బాండింగ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఏ బంధాల మధ్య ఇరుక్కోవాలనుకోవడం లేదు ఎవరు. అందుకే ఒకప్పుడు సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఉండేవాళ్ళు, సింగిల్ పర్సన్స్ పెరుగుతున్నారు. కరోనా కూడా పెళ్ళి అనే బంధంలో చిచ్చు పెట్టింది. మనిషి తన చుట్టూ తాను గిరిగీసుకుని అంటీ ముట్టనట్టుగా చాలా జాగ్రత్తగా బతకడం అలవాటు చేసింది. ఒంటరిగా బతికేయగలం అనే ధీమా కల్పించింది. పైగా కొన్ని కంట్రీస్లో ప్రభుత్వాలే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెన్షన్, ఇన్సూరెన్స్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీ, లైఫ్ సెక్యూరిటీస్ ఉండడంతో ఈ ఒంటరి బతుకులు మరీ ఎక్కువ అవుతున్నాయి. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సౌత్ కొరియా. సౌత్ కొరియా యువత అయితే పెళ్లి మాట ఎత్తితేనే భయపడిపోతున్నారు. బర్త్ రేట్ ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉంది ఇక్కడ. దేశం మొత్తం మీద లాస్ట్ ఇయర్ జస్ట్ 2.5 లక్షల మంది మాత్రమే పుట్టారు. బర్త్ రేట్ ఇంతలా పడిపోవడానికి మెయిన్ రీజన్ సౌత్ కొరియాలో పెళ్లిళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గిపోవడమే. సో సౌత్ కొరియన్స్ పెళ్లిళ్ళు చేసుకోకపోవడానికి వైరాగ్యమో, నైరాస్యమో కారణం కాదు. భరించలేని ఖర్చులు, పిల్లల్ని పోషించడానికైతే ఎక్స్ట్రా షిఫ్టులు, ఇక విమెన్ అయితే ఉద్యోగానికి తోడు ఇంటి భారాన్ని కూడా మేమే మొయ్యాలా అంటూ పెళ్లి మాట ఎత్తడం లేదు అసలు. సో సౌత్ కొరియాలో 2012లో 3,27,000 మంది పెళ్లి చేసుకుంటే 2022లో 1,92,000 మంది మాత్రమే పెళ్లి చేసుకున్నారు. అంటే 10 ఏళ్లలో 40% పెళ్లిళ్ళు తగ్గిపోయాయి. అది కూడా 30+ అయ్యాకే మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే 2067 కల్లా సౌత్ కొరియా జనాభా 5,20,00,000 నుంచి 3,90,00,000కు తగ్గిపోవడం ఖాయం. చైనాలో ఎవ్రీ ఇయర్ మ్యారేజెస్ తగ్గిపోతున్నాయి. చైనా ఇయర్ బుక్ 2021 రికార్డ్స్ ప్రకారం లాస్ట్ 17 ఇయర్స్లో ఎన్నడూ లేనంత తక్కువ సంఖ్యలో మ్యారేజెస్ నమోదయ్యాయి. ఈ ఇయర్ కూడా ఎలాంటి మార్పు లేదు. దశాబ్దాలుగా చైనా గవర్నమెంట్ అమలు చేసిన పాలసీలు అక్కడ యువత యాటిట్యూడ్ను దారుణంగా మార్చేసింది. పైగా చైనాలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య 3.5 కోట్లు ఎక్కువ. దీంతో యువకులు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లేదు. పైగా 43% మంది చైనా అమ్మాయిలు కూడా పెళ్లికి ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం. యూత్ ఇన్ ఇండియా 2022 పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ఓ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ఇండియాలో 29 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 2011లో 20.8% ఉంటే
2019లో ఇది 26.1% పెరిగింది. తెలంగాణలో గత 5 ఏళ్లతో పోల్చితే పెళ్లిడు దాటిపోయే వారి సంఖ్య దాదాపు 2% పెరిగింది. 2015లో 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 21.5% మంది ఉంటే అది 2019 వచ్చే నాటికి 24% పెరిగింది. లోక్నీతి CSDS యూత్ స్టడీస్ 2007 ఒక్కసారి 2016లో మరోసారి సర్వే చేసింది. 2007లో అన్మ్యారీడ్ మెన్ పెళ్లి కాని అబ్బాయిలు 51% మంది ఉంటే 2016లో ఈ సంఖ్య 61% పెరిగింది. అఫ్కోర్స్ పెళ్లి చేసుకొని అమ్మాయిలు కూడా 2007లో 37% ఉంటే 2016లో 41% పెరిగింది. I'll explain you about a survey in India. So YouGov Mint CPR Millennium Survey 1000 మందిని పెళ్లి గురించి అడిగితే అందులో 40% మందికి అసలు పెళ్ళే ఇష్టం లేదని తేలింది. ఇందులో కొన్ని విచిత్రమైన సమాధానాలు కూడా వచ్చాయి. అవేంటంటే అందంగా లేననే ఫీలింగ్, బాల్ హెడ్, వైట్ హెయిర్, మంచి హైట్ లేవనే ఫీలింగ్, పెరుగుతున్న పొట్ట, వీటన్నిటితో వైఫ్ని సంతోషపెట్టలేమోననే భయంతో పెళ్లికి నో చెప్తున్నారు. మితిమీరిన సిగ్గు, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల కూడా చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లేదు. ఇక వరల్డ్ వైడ్గా మ్యారేజ్ విషయంలో ఇదే సినారియో కనిపిస్తుంది. దీనికి రీజన్స్ మనకి తెలియనివేం కాదు. ప్రెజెంట్ యూత్ టార్గెట్ లైఫ్లో సెటిల్ అవ్వడం. ఇందుకోసం పెళ్లికి కామాలు పెడుతున్నారు. అమ్మాయిలు సైతం పెళ్లి మాట ఎత్తితే చాలు అప్పుడే పెళ్ళేంటని పేరెంట్స్పై రివర్స్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. చదువుతున్నప్పుడు ఉద్యోగం కోసం, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంకాస్త శాలరీ కోసం, శాలరీ పెరిగిన బెటర్ సెటిల్మెంట్ కోసం ఇలా వాయిదా పద్ధతిని తీసుకొస్తున్నారు. ఇలా పెళ్లి వద్దడానికి సైకలాజికల్ రీజన్స్ కూడా చెబుతున్నారు. సోషల్గా మూవ్ అవ్వకుండా ఎంతసేపు బుక్స్ అండ్ కాలేజ్ కోసమే బతికేస్తే ఇలాగే అవుతారని చెబుతున్నారు. మెయిన్గా ఓపెన్నెస్ లేకపోవడంతో చాలామంది పెళ్లిని వాయిదా వేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ఒక 15 ఏళ్ల క్రితం వరకు ఇండియాలో 20 ఏళ్ళు రాగానే అమ్మాయిలు పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు అది 30+ వెళ్ళిపోయింది. ఇండియాలో పెళ్లి కాని ప్రసాదులు పెరగడానికి ఇదే మెయిన్ రీజన్. ఇప్పుడే పెళ్ళొద్దని అమ్మాయిలు గట్టిగా అనుకుంటూ ఉండడంతో అబ్బాయిలు పెళ్లి కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం సంపాదించినా సరే పెళ్లిళ్ళు కావడం లేదు. దీంతో చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. మహారాష్ట్రలో అయితే పెళ్లి కొడుకులుగా తయారై గుర్రాలపై ఊరేగి కలెక్టర్కు రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. దయచేసి తమకు పెళ్లిళ్ళు అయ్యేలా చూడండి అని. అమ్మాయిల తల్లిదండ్రుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. కాబోయే అల్లుడు పేరెంట్స్కు దూరంగా సిటీలో జాబ్ చేయాలి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో సెటిల్ అయితే ఇంకా మంచిది. ఆస్తులున్నా వ్యాపారం చేసే అల్లుడు కంటే జాబ్ చేసేవాడే కావాలి. తమ అమ్మాయి కంటే ఎక్కువ చదువుకుని ఉండాలి. మంచి జీతం సంపాదిస్తూ ఉండాలి. వ్యవసాయం చేసే వ్యక్తి అస్సలొద్దు. సివిల్, మెకానికల్ ఉద్యోగాల కంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే మేలు. సర్కార్ కొలువు అయితే ఇంకా బెటర్. సో యూత్ పెళ్ళొద్దనడానికి చాలా రీజన్స్ చెప్పాం. సో ఇప్పుడు ప్రాక్టికల్ రీజన్స్ కొద్దాం. ఖర్చులు బాగా పెరిగాయి. ఇల్లు కట్టుకోవాలంటే 69%, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎలక్ట్రిసిటీతో పాటు రోజువారీ ఖర్చులు 50 నుంచి 70% పెరిగాయి. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదివించాలంటే తక్కువలో తక్కువ 30 లక్షలు ఖర్చు అవుతుంది. గత 10 ఏళ్లతో పోల్చితే ఎడ్యుకేషన్ కాస్ట్ 10 to 12% పెరిగింది. అందులోనూ ఖర్చులు పెరిగినంతగా సేవింగ్స్ పెరగడం లేదు. 2013కి ముందు సంపాదనలో సేవింగ్స్ 35% ఉంటే 2021కి అది 28%కి పడిపోయింది. ఇక వెస్ట్రన్ కల్చర్ మన లైఫ్లోకి రావడం కూడా యూత్ పెళ్లి చేసుకోకపోవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్. లివ్ ఇన్ రిలేషన్స్, డైవర్స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇలా ఇవన్నీ చూస్తున్న యూత్ పెళ్ళంటేనే వెనకడుగు వేస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2011లో భారత్లో 17.2% మాత్రమే పెళ్లి కాని వారు ఉన్నారు. అదే 2019కి వచ్చేసరికి 23%కి పెరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పెళ్ళంటే యూత్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించటం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎవరికి ఆన్సర్ చేయాల్సిన పని లేదు. ఏం జరిగినా సరే మనకి మనం సర్ది చెప్పుకుంటే సరిపోతుందనే ఫీలింగ్ సింగిల్స్కి చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ సింగిల్ లైఫ్ కారణంగా కెరీర్లో ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. అందుకే ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు.